ఈ షాሎም చర్చ్ యూత్ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ నా వందనాలు. కీర్తనలు 1వ అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచనపుట నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దినరాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ వల యోరను నాటబడింది, ఆకు వాడక తన కాలము యందు ఫలించే చెట్టు వలె నుండును. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు అలాగుండుక గాలి చెదరగొట్టి పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శనంలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువు. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ చిన్న వాక్యం దేవుని దీవించును గాక.